ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బట్ యు ఎంజాయ్ ఫిల్మ్ మ్యూజిక్. ఎస్ ఫిల్మ్ మ్యూజిక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను లవ్ స్టోరీ చేస్తాను, ఇదే లవ్ స్టోరీ అనిరుద్ధో దేవిశ్రీ ప్రసాద్ చేస్తారు. ఇప్పుడు దేవి చేసిన సినిమా అది మన నాగ చైతన్య సినిమాలో ఎంత బాగా చేశాడు. సో మెలడీస్ ఎంత చేశాడు. అది సినిమా పేరు తండే, ఎంత బ్యూటిఫుల్గా చేశాడు. ఎలా సో అలా సో ఎవ్రీథింగ్ గుడ్ వీ టేక్ ద గుడ్, బట్ వీ నెవర్ టాక్ అబౌట్ ద బ్యాడ్. బ్యాడ్ జరిగిందా మాట్లాడడం. బట్ దెన్ హూ ఇస్ టాక్సిక్ అయితే ఉంటారు వెనకాల. ఇప్పుడు మనం ఒకటే అర్థం చేసుకో, పాజిటివిటీతో ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. అంతే, అది అర్థం చేసుకుంటే పాజిటివిటీని మనం ఎక్కువ ఎంజాయ్ చేయము. అంతే. అవునా, నా గురించి గొప్ప మాట్లాడుకుంటారు, మాట్లాడుకో, నాకు తిడుతున్నారు, మన పనులు మనకు ఉన్నాయి కదా. అంతే. సో మీరు వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్, సి వీఆర్ హ్యాపీ విత్ దిస్ కాంపిటీషన్. ఇంత కాంపిటీషన్ ఉంటాయి కదా, ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు జీవి ప్రకాష్ ఇక్కడే ఉంటాడు, అనిరుద్ధ్ పని చేస్తున్నాడు, లియాన్ జేమ్స్ మ్యూజిక్ చేస్తున్నారు, తమిళ్లో ఉండే ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, కర్ణాటకలో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, అజినేష్ లోక్నాథ్, రవి బసూర్, వాళ్ళు 5 డజన్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కేరళలో ఉండే గోపి సుందర్, జేక్స్ బిజయ్, వాళ్ళు ఒక 10 సినిమాలు చేస్తున్నారు. యు సీ ద అమౌంట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యావ్ హియర్ హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ వర్క్. దే ఆర్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ హియర్. వాళ్ళతో పాటు మన రన్అట్. ఇప్పుడు నాకు ఒక మలయాళం సినిమా రావడానికి నాకు తెలీదు, వీ డోంట్ నో. వాళ్ళందరికీ ఇక్కడ పిఆర్ ఏజెంట్స్ పెట్టుకుని చక్కగా దే ఆర్ వర్కింగ్. అంతే కదా. వాళ్ళు ఏదో తెలుగు అలా వాళ్ళకి ఏదో తెలుగు సినిమా మనం చేస్తున్నాం అవన్నీ కాదు, ఊరికే వాళ్ళు పెట్టేస్తారు కూడా. వాళ్ళ రీల్ తీసుకెళ్ళి మన హీరోలతో పెట్టేసి అప్రిషియేషన్ తీసేసుకుంటారు. అదంతా మనం అంత ఫేక్గా మనం బతకలేం. మనం చాలా రియలిస్టిక్గా, గ్రౌండెడ్గా, మన ఫ్యాన్స్కి ఏం కావాలో మనం రియలిస్టిక్గా వర్క్ చేస్తాం. అండ్ మన తిట్లు కూడా అలానే తింటాం, పాజిటివిటీ కూడా అదే తీసుకుంటాం. ఇట్స్ గుడ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. బట్ అది ఇట్స్ బికమింగ్ ద అదర్ వే. అర్థమైంది. ఒక ఏజెంట్స్తో మాట్లాడుకొని, షేర్ మాట్లాడుకొని సినిమాలు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు అన్నట్టు ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. మీరు పేరు తెచ్చుకోవడం వాళ్ళకి సెకండరీ, మనీ, డబ్బులు. తెలుగులో డబ్బు ఉందిరా చేద్దాంరా, అంతే. ఇక్కడ ఏంట్రా నాకు ఇన్ని కోట్లు ఇస్తున్నారు, అక్కడ వాళ్ళకి లక్షలు కూడా ఇవ్వరు, బట్ వాళ్ళకి మనం పిలిచి కోట్లు ఇస్తాం. సో అలా వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకి. సో దే ఆర్ ఎంజాయింగ్ దిస్ గిజ్మో స్టఫ్. ఇంతటి ఎన్వైరన్మెంట్లో మీరు ఇన్ని సినిమాలు చేసి హిట్ చేసి టాప్ హీరోస్ అందరికీ వాళ్ళ తమన్ కావాలి అని కోరుకునేలాగా మీరు ఇంత అచీవ్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు ల్యాండ్. అబ్సల్యూట్లీ. సి ఎవ్రీథింగ్ కమ్స్ టు ద క్యారెక్టర్ అండి. మ్యూజిక్ ఇస్ వెరీ స్మాల్, వెరీ స్మాల్ థింగ్. మ్యూజిక్ మాత్రం నేర్చుకుంటే ఎప్పుడో పంపించేసేవాళ్ళు. నాకైనా చాలా మేధావులు ఉన్నారు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు, మ్యూజిక్ పైన తపస్సులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. విచ్ ఐ అడోర్ దెమ్ సో మచ్, విచ్ ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. They know so much music. It's not music. Music is just 30%. 70%. There's so much of management, so much of issues. Character has to stand tall. వెరీ ట్రూ. క్యారెక్టర్స్ ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు సినిమాకి. ఇప్పుడు నాకు 5 కోట్లు ఇస్తే 4.9 to 9.95 crores వరకు మ్యూజిక్కే ఖర్చు పెడతా. అంతేనా? ఇంటికి తీసుకెళ్ళి చాలా రేర్. నేను షోల్లో సంపాదించుకుంటా. ఓ మీకైతే డబ్బులు, నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అదే, బోల్డ్ డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా మీకు అని. అసలు ఎక్కడ సినిమాకే ఖర్చు పెడతాను. సినిమా ఇంకా అంతే. ఇంకా ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నాడు, నా వల్ల ప్రొడ్యూసర్ ఎంత బెనిఫిట్ అవుతున్నాడు. ఒక ఆడియో రైట్స్ వస్తుంది, ఓకే ఓజీ ఇంత రైట్స్కి, ఇంత ఆడియో రైట్స్కి అమ్మాం, ఓకే నాకు ఎంత ఇచ్చారు, ఓకే నా వల్ల మీకు ఇంత డబ్బు వచ్చిందా, ఐఎమ్ హ్యాపీ, అంతే. వీఆర్ మేకింగ్ దట్ ప్రొడ్యూసర్ హ్యాపీయా, ఓకే వీఆర్ మేకింగ్ మన హీరోస్ మన సినిమాని మన హీరో గారు ఆడియో రైట్స్ ఇంతకు అమ్మామా, వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్, వీ స్టాండ్ దర్, అంతే. బ్యూటిఫుల్. సో బికాస్ అలా వైకుంఠపురం అనే ఒక ఆడియో ఇట్ ఫెచ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ ద ఆడియో కంపెనీ. వీఆర్ వెరీ హ్యాపీ. లాక్డౌన్లో మొత్తం నా రాయల్టీలోనే మేము బతికాం. సినిమాలు అన్నీ ఆగిపోయాయి కదా, సినిమా వస్తుందో లేదో తెలియదు. బట్ చేసిన మంచి పాటల వల్ల ఆ రోజు వీళ్ళు విన్ చేసిన లాకి రాయల్టీయే మాకు మేడ్ మనీ. లక్కీగా బుట్టబొమ్మ హైయెస్ట్ కొట్టింది, రాములో కొట్టింది, సామజవరంలో కొట్టింది. పాటలే కొట్టేసి మొత్తం యూట్యూబ్ మొత్తం అవే వింటున్నారు కాబట్టి, అన్ని రేడియోలో గీడియోలో అన్నీ అదే ప్లే చేస్తున్నారు కాబట్టి, టీవీలో అన్ని ప్రోగ్రాంలో ఇట్ ఫెచ్ మనీ. ఇట్ మేడ్ మీ రన్ మై ఫ్యామిలీ. సో గుడ్, ఇఫ్ యూ డూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ, అంతే ప్రాసెస్. ఇఫ్ యూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ. యూ డూ బ్యాడ్, అది మనకి ఏదో రోజు మనం రివర్స్ చేస్తాం. సో ఇక్కడ క్యారెక్టర్ హ్యాస్ టు స్టాండ్ ఆన్. మ్యూజిక్ ఇస్ 30%, అంతే. తమన్ అనేవాడు ఎవడు వాడే ఓకే ఇచ్చే రెమ్యునరేషన్ని 100% పనిలో పెడుతున్నాడు.
రాత్రి పగలు కష్టపడతాడు. వాడి ప్రోడక్ట్ కోసం వాడు ఎంతైనా కష్టపెడతాడు, ఎంతైనా చేస్తాడు, ఎంత దూరం అయినా వెళ్తాడు. దిస్ స్టాండ్స్ టాల్ విత్ ప్రొడ్యూసర్స్. సో దట్స్ వాట్ ఈస్ మేకింగ్ అస్ రన్. సో మా పాలసీ అంతే, ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుని ఎంత జాగ్రత్తగా మనం బెస్ట్గా పెట్టాలి, సినిమాకి ఎంత ఫుల్గా పెట్టాలి. ప్లెజ్గా పెడతాం. లేకపోతే ఇన్ని రవితేజ గారితో 13 సినిమాలు, ఎన్టీఆర్ గారితో ఇన్ని సినిమాలు, మహేష్ బాబు గారితో ఇన్ని సినిమాలు, బాలయ్య గారితో ఇన్ని సినిమాలు, సో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వర్క్ చేయడం ఇట్స్ ఆల్ టఫ్ అండి, వెరీ టఫ్. ఇట్స్ నాట్ ఈజీ. The going gets tough, the tough get going.